సింగరేణి కాలరీస్ ఇప్పుడు మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో హాట్స్పాట్ గా మారింది. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కోల్ బెల్ట్ లో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. గనుల ప్రాంతాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలతో వాతావరణం వేడెక్కుతుంది. కార్మికుల సమస్యలు ఒకవైపు, హామీలు విమర్శలు మరోవైపు. పార్టీల మధ్య మాటల యుద్ధం గనుల ప్రాంతాన్ని కుదిపేస్తోంది. గతంలో ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరాయి? ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నిజమైన పరిష్కారమా, లేక ఇవన్నీ ఎన్నికల ముందు రాజకీయ వ్యూహాలా? సింగరేణి కార్మికుల్లో ఇప్పుడు ఇదే ప్రధాన చర్చ. ఇంతకు సింగరేణి సమస్యల పరిష్కారంలో కార్మికులకు అండగా నిలిచే పార్టీ ఏది? లెట్స్ వాచ్. సింగరేణి కాలరీస్ ప్రాంతం మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో హాట్స్పాట్ గా మారింది. కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ప్రతిపక్ష పార్టీలు అలాగే కార్మిక సంఘాల నాయకులు గనుల ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కార్మికుల సేలు ఒకవైపు, రాజకీయ లెక్కలు మరోవైపు. సింగరేణి ఇప్పుడు రాజకీయ చర్చలకు కేంద్రంగా మారింది. సింగరేణి కార్మికులు మాత్రం రాజకీయాల కంటే సమస్యల పరిష్కారమే ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు. అయితే సింగరేణిలోని కార్మిక సంఘాల మధ్య కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని సంఘాలు గతంలో ఇచ్చిన హామీల అమలుపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, మరికొన్ని సంఘాలు ప్రభుత్వంతో చర్చల ద్వారా పరిష్కారం సాధించొచ్చని భావిస్తున్నాయి. తెలంగాణకి తలమానికంగా పిలువబడే సిరిల మాగాణి సింగరేణి తెలంగాణలోని 6 జిల్లాల్లో 11 ఏరియాల్లో వ్యాపించి ఉంది. సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీలిచ్చిన పార్టీలు గెలిచిన తర్వాత కార్మిక సమస్యలపై దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి. సింగరేణిలో కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే కార్మికుల సమస్యల్ని ఆసరాగా చేసుకున్న రాజకీయ పార్టీలు కార్మికులకు మాయమాటలు చెప్పి రాజకీయ లబ్ధి పొందుతున్నాయని కార్మికులు గుర్రుగా ఉన్నారట. మరోవైపు ప్రతిపక్షాలు బొగ్గు నిల్వలు మాయమయ్యాయని, అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండిస్తూ ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టం చేస్తోంది. ఈ ఆరోపణ ప్రత్యారోపణల మధ్య సింగరేణి రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. రాజకీయ పార్టీలు ప్రత్యేకించి సింగరేణిపై ఫోకస్ పెట్టడం ఇప్పుడు కార్మికులు చర్చనీయాంశంగా మారిందట. అధికార ప్రతిపక్ష పార్టీలు కోల్ మైన్స్ బాట పట్టడంతో సింగరేణిలో రాజకీయం వేడెక్కిందట. పార్టీలు ఇప్పుడు కార్మికులను ప్రసన్నం చేసుకునే పనిలో పడడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందట. మరికొన్ని రోజుల్లో సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బొగ్గుబాయి బాట పట్టగా కాంగ్రెస్ నాయకులు, మంత్రులు సైతం సింగరేణిలో పర్యటిస్తున్నారట. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత సైతం విస్తృత ప్రచారం కోసం మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ సింగరేణి ప్రాంతాన్ని ఎంచుకోవడం ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందట. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ సింగరేణిలో గుర్తింపు సంఘంగా కొనసాగింది. అయితే గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన హామీలను మాత్రం గెలిచిన తర్వాత నెరవేర్చలేదనే ఆరోపణలు ఉన్నాయట. ఇప్పుడు సింగరేణిలో గుర్తింపు సంఘంగా కొనసాగుతున్న సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి కూడా ఉందట. ఇప్పటికే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం పదవీకాలం ముగియడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న దాని అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ సింగరేణిలో గుర్తింపు సంఘంగా లేకపోవడంతోనే కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదనే చర్చ నడుస్తోందట. ఇప్పటికే బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ బొగ్గు గని సంఘం నాయకులతో కలిసి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. కోల్ బెల్ట్ ఏరియాలో పర్యటిస్తూ సింగరేణిలోని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా సింగరేణి ప్రాంతంలో పర్యటించి కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టారట. ఇక బొగ్గు నిల్వలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని ప్రభుత్వం కొట్టిపారేస్తూ వస్తోందట. బొగ్గు నిల్వలు మాయమంటూ వస్తున్న ఆరోపణలపై ఎటువంటి విచారణకైనా సిద్ధమంటూ మంత్రులు ప్రతిపక్షాలకు సవాలు విసురుతున్నారట. ప్రతిపక్షాలకు కౌంటర్ ఇస్తూనే సింగరేణి సమస్యలపై దృష్టి సారించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి రాజకీయ పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలతో సింగరేణిలో రాజకీయ వేడి రాజేస్తోందట. అటు సింగరేణిలో కార్మిక సంఘాల ఎన్నికలు సమీపిస్తుండటంతో కార్మిక సంఘాలు కూడా యాక్టివ్ మూడ్ లోకి వచ్చాయట. రానున్న కార్మిక సంఘం ఎన్నికలో గెలిచి తీరాలని, రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు సింగరేణిలో పట్టు బిగించాలని ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దృఢ సంకల్పంతో ఉన్నాయట. మరి సింగరేణి చీకటి సూర్యులు ఎవరిని హక్కును చేర్చుకుంటారో, ఏ సంఘానికి పట్టం కడతారో వేచి చూడాలి మరి.